కాకినాడ జిల్లా సామర్లకోట మండలంలో కలుషిత మంచినీటి సమస్య ప్రజలను వేధిస్తోంది. అక్కడ హెపటైటిస్ ఏ వ్యాధి వ్యాపిస్తుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు. జనం పదుల సంఖ్యలో కామెర్ల బారిన పడి ఆసుపత్రుల పాలవుతున్నారు. దాదాపు 40,000 జనాభా ఉన్న సామర్లకోట ప్రాంతంలో మంచినీటి సరఫరా సరిగా లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని చెబుతున్నారు స్థానికులు. ఇక సామర్లకోట పొల్యూషన్ సమస్యపై రాష్ట్ర ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ స్పందించారు. కాకినాడ డిఎంహెచ్ఓతో ఆయన ఫోన్ లో మాట్లాడారు. సామర్లకోటలో హెపటైటిస్ ఏ వ్యాప్తికి కారణాలను అడిగి తెలుసుకున్నారు. వాటర్ శాంపిల్ ఎలా ఉన్నాయి అనే అంశాలపై కూడా సమగ్ర విచారణ జరిపి తక్షణమే తనకు నివేదిక ఇవ్వాలని ఆదేశించారు మంత్రి. బాధితులకు మెరుగైన వైద్యం అందించాలని, తాగునీటిని శుద్ధిని వేగవంతం చేయాలి అని అధికారులను ఆదేశించారు. నీటి కాలుష్యం లేదా ఆహారం వల్ల హెపటైటిస్ ఏ ఎక్కువగా ప్రబలే అవకాశం ఉందని డాక్టర్స్ చెప్తున్నటువంటి మాట. యూజువల్ గా ఇది హెపటైటిస్ ఏ అనేది మనకి ఫుడ్ కానీ, వాటర్ కానీ, ఫుడ్ కానీ ఇలాంటివి కంటామినేట్ అయినప్పుడు, అంటే ఈ కలుషిత నీరు అది కలిసినప్పుడు, అలాంటప్పుడు మనకి స్ప్రెడ్ అయ్యే ఛాన్స్ ఉంటాయి. యూజువల్ గా ఇది వర్షాకాలంలో వాటిలో ఏంటంటే ఈ సీవేజ్ వాటర్ అవి ఏమన్నా మంచినీళ్ళలో మిక్స్ అయినా, లేకపోతే మామూలుగా బయట చిరుతిళ్ళు తింటూ ఉంటారు, వాటిల్లో ప్రిపరేషన్ లో వాటిల్లో వాళ్ళు కరెక్ట్ గా నార్మ్స్ పాటించకుండా ఈ కలుషితమైన నీరుని వాటిని యూజ్ చేసినప్పుడు అలాగా స్ప్రెడ్ అయ్యే ఛాన్స్